మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏ ఎంబ్రియో బెస్ట్ అని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు అని అడుగుతూ ఉంటారండి. అది ఎంబ్రియాలజిస్టులు సెలెక్ట్ చేస్తూ ఉంటారు, మేము కూడా చూస్తూ ఉంటాము. అంటే మనకి ఎగ్ స్పాము వన్స్ ఇక్సీ చేసిన తర్వాత ఫర్టిలైజేషన్ కరెక్ట్ టైంలో ఫర్టిలైజ్ అయిందా లేదా, అలాగే 2 ప్రోన్యూక్లియై కరెక్ట్ టైమింగ్లో వచ్చినాయా, రెండోది దాని అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, నెక్స్ట్ ఏ టైంలో 2 సెల్ వచ్చింది, ఆ 2 వల్ల 4 సెల్ కరెక్ట్గా వచ్చిందా, 4 వల్ల 8 సెల్ కరెక్ట్గా వచ్చిందా, 8 to 16 కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఈ సిరీస్ చూసుకుంటాం. దీనిలో బెస్ట్ ఎంబ్రియో కరెక్ట్ టైం ప్రకారం ముందరికి వెళ్ళిపోతుందంటే అది బెస్ట్ ఎంబ్రియో. ఆ ఎంబ్రియోని ఫ్రాగ్మెంటేషన్స్ లేకుండా మంచిగా ఈవెన్ బ్లాస్టోమియర్స్తో చక్కగా కనుక అది డెవలప్ అవుతుందంటే అది డెఫినెట్గా మంచి ఎంబ్రియో, వయబుల్ ఎంబ్రియో, ప్రెగ్నెన్సీ వచ్చే ఎంబ్రియో అని మనం డిసైడ్ చేసుకుని దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం.